శాసనసభ ముందుకు కాపు రిజర్వేషన్ల బిల్లు వచ్చింది. మంత్రి అచ్చెన్నాయుడు బిల్లును ప్రవేశపెట్టారు. దీనిపై రేపు చర్చ జరగనుంది. మరోవైపు రైతును రుణ విముక్తి చేశాకే ఎన్నికలకు వెళ్తామని సాగుపై జరిగిన చర్చలో చంద్రబాబు స్పష్టం చేశారు. గతంలో ఏ ప్రభుత్వం చేయనంతగా వ్యవసాయ సంక్షేమ రంగాలకు నిధులు ఖర్చు చేశామన్నారు. 4 ఏళ్లలో జాతీయ సగటు వృద్ధి రేటు 2.4% ఉంటే ఏపీలో 11% ఉంటుందని తెలిపారు. మరోవైపు తిరుపతిలో సమర శంఖారావం పూరించిన వైసీపీ అధినేత జగన్ రాబోయే ఎన్నికలు ధర్మానికి అధర్మానికి మధ్య జరగనున్నాయన్నారు. వ్యతిరేక ఓట్లు తొలగించడం, అనుకూల ఓట్లు చేర్పించటమే టీడీపీ పనిగా పెట్టుకుందని ఆరోపించారు. అటు మరోసారి కడప, కర్నూలు పంచాయతీ చంద్రబాబుకు ముందుకు చేరింది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ రవి అందిస్తారు. రవి, చెప్పండి. ఝాన్సీ, అంటే ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇటు అధికార పార్టీ కానీ మరోవైపు విపక్షం కానీ చాలా స్పీడ్ పెంచాయని చెప్పొచ్చు. అంటే ఓవైపు ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యాచరణతో పాటు పథకాల ప్రకటన కానీ ఇప్పుడు అధికార పక్షం తీసుకుంటే కనుక అసెంబ్లీ వేదికగా ఇప్పటికే చంద్రబాబు అంటే గత 4 రోజులుగా చాలా కీలకమైన ప్రకటన చేస్తున్నారు. ఈరోజు కూడా అంటే గవర్నర్ ప్రసంగానికి తీర్మానానికి సంబంధించి ధన్యవాదాలు చర్చా కార్యక్రమంలో కూడా చంద్రబాబు మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన అంటే గత 4.5 ఏళ్లలో ప్రభుత్వం ఏమేం చేసిందనేది అంటూ ఎకరో పెట్టుకొచ్చారు. ప్రధానంగా చూసుకుంటే సంక్షేమ రంగం కానీ వ్యవసాయ రంగానికి చాలా పెద్ద ఎత్తున నిధులు కేటాయించాం, గతంలో ఏ ప్రభుత్వాలు చేయనంతగా చేసామని చెప్పేసి చంద్రబాబు చెప్పడం జరిగింది. అంటే దీనికి సంబంధించి ఆయన గణాంకాలు కూడా కొన్ని వెల్లడించారు. అంటే దాదాపు 81,000 కోట్లు ఖర్చు పెట్టాం వ్యవసాయ రంగానికి అని చెప్పేసి చంద్రబాబు చెప్పడం జరిగింది. ఇంకోవైపు జాతీయ స్థాయిలో కనుక సగటు అంటే వృద్ధి రేటు వ్యవసాయానికి సంబంధించి 2.5% ఉంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం 11% సాధించామని చెప్పేసి చంద్రబాబు గర్వంగా చెప్పారు. మరోవైపు చూసుకుంటే అంటే ఇటు ఎన్ని అడ్డంకులు ఉన్నప్పటికీ కూడా విభజన తర్వాత రాష్ట్రంలో అనేక ఆర్థిక ఇబ్బందులు వచ్చినప్పటికీ కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినప్పటికీ కూడా రాష్ట్రంలో గణనీయమైన అభివృద్ధి సాధించాం. అంటే వ్యవసాయ రంగానికి ప్రధానంగా తీసుకుంటే కనుక రైతుల ఆదాయం రెట్టింపు చేయడంలో ప్రభుత్వం సక్సెస్ అయిందని చెప్పేసి చంద్రబాబు ఈ సందర్భంగా అంటే గవర్నర్ తీర్మానంపై చర్చా కార్యక్రమంలో ఆయన చెప్పడం జరిగింది. ఇంకోవైపు అంతకు ముందు కూడా ఆయన ఇటు విపక్షాన్ని కానీ అంటే జగన్మోహన్ రెడ్డిని కానీ మరోవైపు తెలంగాణ అధినేత కేసీఆర్ని కానీ టార్గెట్ చేశారు. అంటే నిన్న మమతా బెనర్జీకి సంబంధించిన అంశంలో కనుక చూసుకుంటే జాతీయ స్థాయిలో అన్ని పార్టీలకు మద్దతు తెలిపినప్పటికీ కూడా కేవలం ఈ 2 పార్టీలు మాత్రమే మద్దతు తెలపలేదు. దీంతో అర్థమవుతుంది ఈ 2 పార్టీలు మోడీకి అంటే సపోర్ట్గా ఉన్నారనేది మనకు మరోసారి అర్థమవుతుందంటే చెప్పి కూడా చంద్రబాబు విమర్శించడం జరిగింది. ఇంకోవైపు మనం చూసుకుంటే అంటే రాష్ట్రంలో ఎన్ని సమస్యలు ఉన్నాయి, ఆర్థికంగా కేంద్ర ప్రభుత్వం ఎటువంటి సహకారం అందించినప్పటికీ కూడా 4.5 ఏళ్లలో అన్ని రంగాల్లో కూడా గణనీయమైన అభివృద్ధి సాధించామని చెప్పేసి చంద్రబాబు అసెంబ్లీ వేదికగా చెప్పడం జరిగింది. ఇంకోవైపు మనం చూస్తే ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేత ఈరోజు సమర శంఖారావం అంటే సభలు ప్రారంభించారు. అంటే ఇక నుంచి దశల వారీగా బూత్ కమిటీలన్నీ కూడా పటిష్టం చేసే దిశగా ఆయన ఈరోజు తిరుపతిలో సభ నిర్వహించారు. ఇక్కడ నుంచి ఆయన అంటే ప్రభుత్వం పైన చాలా తీవ్రమైన విమర్శలు చేశారు. అంటే గతంలో చంద్రబాబు ఎన్నికల ముందు చాలా సినిమాలు చూపించి అధికారంలోకి వచ్చారు. మళ్ళీ ఇప్పుడు కూడా కేవలం ఎన్నికలు సమీపిస్తున్న వేళ అనేక పథకాలు అంటే ఇప్పటికే వైసీపీ ప్రకటించిన నవరత్నాలు కూడా కాపీ కొట్టారు. ఆ నేపథ్యంలో అనేక పథకాలు ప్రకటించుకుంటూ వస్తున్నారు. గతంలో ఇచ్చిన హామీలు అమలు చేయని చంద్రబాబు ఇప్పుడు వీటిని కూడా మళ్ళీ అమలు చేయని చెప్తూనే జనాలు మభ్యపెట్టేందుకు ఇవన్నీ చేస్తున్నారని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి ఆరోపించడం జరిగింది. అంటే కేవలం వైసీపీ మాత్రమే అంటే జనం సంక్షేమం కోసం పనిచేస్తాం, అధికారంలోకి వస్తే ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం అన్నారు. మరోవైపు అంటే పెన్షన్లు ఇప్పటికీ అంటే నవరత్నాల్లో చెప్పిన దాని విధంగా చంద్రబాబు ఇప్పటికే దాన్ని 2,000 చేసిన నేపథ్యంలో అధికారంలోకి వస్తే వైసీపీ 3,000 చేస్తుందని కూడా జగన్మోహన్ రెడ్డి వేదిక ద్వారా ప్రకటించడం జరిగింది. మరోవైపు అంటే చంద్రబాబు అంటే ఇటు పోలీస్ బలాన్ని కానీ ఇతర శక్తులన్నింటినీ అడ్డం పెట్టుకుని ఎన్నికల్లో విజయం సాధించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తారంటూ పార్టీ శ్రేణులకి అంటే సూచించడం జరిగింది. ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే చాలా గట్టిగా నిలబడి ఎన్నికల్లో పోరాటం చేయాలని చెప్పేసి పార్టీ శ్రేణులకి ఆయన పిలుపునిచ్చారు. మరోవైపు 20 సీట్లు కూడా సాధించాక ఎవరైతే ప్రత్యేక హోదాకి అనుకూలంగా ఉన్న జాతీయ పార్టీలు ఉంటాయి అంటే ఏ పార్టీ అయితే ముందుకు వస్తుందో దానికే మద్దతు ఇస్తాం తప్ప ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో పొత్తులు పెట్టుకునే ప్రసక్తి లేదని జగన్మోహన్ రెడ్డి మరోసారి ఈ వేదిక ద్వారా స్పష్టం చేయడం జరిగింది. ఇంకోవైపు చూసుకుంటే కనుక రాష్ట్రంలో ఇప్పటికంటే జంపింగ్లకు సంబంధించిన అడవాడు నడుస్తూనే ఉంది. ఇప్పటికీ టీడీపీ నుంచి కానీ ఇటు వైసీపీ నుంచి కూడా పలువురు నేతలు అంటే ఈ పార్టీలో ఉంటారు ఆ పార్టీలోకి వెళ్తారనే చర్చ సాగుతున్న నేపథ్యంలో ప్రధానంగా మనం చూసుకుంటే గత 2 రోజులుగా కూడా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్కు సంబంధించి అంటే ఇప్పటికీ అది డ్రామా అనేది నడుస్తూనే ఉంది. అంటే నిన్న ఆయన
కార్యకర్తలు సమావేశం అయ్యారు. ఎట్టి బస్సులు అంటే వైసీపీలోకి వెళ్తున్నారు అన్న నేపథ్యంలో ఇప్పటికే టీడీపీ శ్రేణులు రంగంలోకి దిగి మళ్ళీ చంద్రబాబును కలిపే కార్యక్రమం చేపట్టారు. ఈ నేపథ్యంలో ఈరోజు అంతా కూడా ఉదయం నుంచి కూడా ఆమంచి కృష్ణమోహన్ వచ్చి చంద్రబాబును కలుస్తారనేసి ఒక చర్చ నడుస్తుంది. అంటే ఇంకా కొద్దిసేపట్లో కలుస్తారంటూ 3 గంటల నుంచి కూడా అదే చర్చ నడుస్తుంది. ఆయన ఇంకా దాని మీద అంటే ఆ క్వశ్చన్ మార్క్ కనిపిస్తుంది. ఆయన వచ్చి కలుస్తారా లేదా టీడీపీని వీడి వైసీపీలోకి ఆయన తీర్థం పుచ్చుకుంటారనేది కూడా ఒకవైపు చర్చ నడుస్తుంది. ఇంకోవైపు చూసుకుంటే కనుక ఇటు కర్నూలు కడపకు సంబంధించి కూడా టీడీపీలో పంచాయతీ నడుస్తుంది. అంటే జమల్మడకి సీటుకు సంబంధించి కానీ కర్నూలులో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి చేరికకి సంబంధించి కేఈ కృష్ణమూర్తి అలకు సంబంధించి కూడా అయితే ఆయన కూడా కేఈ కుటుంబాన్ని కూడా ఈరోజు చంద్రబాబు ఆహ్వానించారు. ఈ రోజైనా ఈ 2 అంశాలకు సంబంధించి తెరపడుతుందని చెప్పేసి పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ఏం జరుగుతుందో చూడాలి ఝాన్సీ. రైట్, ఓకే రవి.